Hi, hello, welcome to my channel Stephen's Interactive English. ఈ రోజు మనము వర్డ్ స్ట్రెస్ అనేటువంటి టాపిక్ని మనం చూద్దాం. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, అదేవిధంగా డిఎస్సి రాసే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో కూడా ఈ యొక్క టాపిక్ అనేటువంటి సిలబస్ కాపీలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను చేసేటువంటి యొక్క ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ని నేను 3 పార్ట్స్గా చేద్దామని చూస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియోని మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు డిఎస్సి రాసినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూల్స్ బేస్డ్గా నేను చెప్పాలనుకుంటున్నాను. రూల్స్ని ఉపయోగించి మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. కాబట్టి చూద్దాం ఇప్పుడు మనం వర్డ్ స్ట్రెస్, ఇందులో పార్ట్ 1 ఇది. సో రూల్స్ ఫర్ వర్డ్ స్ట్రెస్. దానికంటే ముందు వర్డ్ స్ట్రెస్ అంటే ఏమిటి అసలు? అంటే వర్డ్ అంటే ఏంటిదండి? పదం. స్ట్రెస్ అంటే ఏంటిది? ఒత్తిడి. అంటే వర్డ్ని మనం ఎక్కడ ప్రెస్ చేసి మనం పలుకుతున్నాము, ప్రొనౌన్స్ చేస్తున్నాము, అక్కడ మనం ఏం ఉపయోగించాలంటే స్ట్రెస్ మార్క్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ఇలా ఒక గీతను ఉపయోగించాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ మార్క్. ఇలా స్ట్రెస్ మార్క్ను ఉపయోగిస్తే మనకి మార్కు రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకి ఆన్సర్ రైటే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి దీనికి రూల్స్ ఏమున్నాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి. ఇది ఇంకొక విషయానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్డ్ స్ట్రెస్ రావాలంటే ఖచ్చితంగా మీకు సిలబుల్స్ రావాలి. సిలబుల్స్ రాకుండా నీకు వర్డ్ స్ట్రెస్ రాదు. అంటే ఒక వర్డ్ని మనం సిలబుల్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే అని ఉంది. ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అంటే ద వే ఆఫ్ సిలబుల్ ఈజ్ ఎ సౌండ్ యూనిట్. అంటే సౌండ్ని బట్టి మనం ఏం చేయాలంటే సిలబుల్ని డివైడ్ చేయాలి. అంటే మనం ఎక్కడ వరకు ప్రొనౌన్స్ చేసి ఆపుతున్నాం వర్డ్స్ అనేటువంటిది మనం చూడాలి. చూడండి ఇక్కడ టుడే, టుడే 2 దగ్గర ఆపుతున్నాం, డే దగ్గర. టుడే అంటే 2 ఉన్నాయి. బ్యూటిఫుల్ 3 ఉన్నాయి. బ్యూటిఫుల్ అలా ఇలా డివైడ్ చేయడం రావాలి. ఓకేనా? ఇక్కడ ఒక సిలబుల్ ఉంది, ఇక్కడ 2 సిలబుల్, టోటల్ 2 సిలబుల్స్ ఉన్నాయి. సో ఇలా డివైడ్ చేయడం వస్తేనే మనం వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది తెలుస్తుంది. లేదంటే మనం డివైడ్ చేయడం రాకపోతే వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది మనం చేయలేము. స్ట్రెస్ మార్క్ అనేటువంటిది మనం ఉపయోగించలేము. సో ఖచ్చితంగా సిలబుల్స్ వచ్చి ఉండాలి. అంటే డివైడ్ చేయడం రావాలి మీకు. అలా వస్తేనే మనము దీనికి ఆన్సర్ చేయగలం. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ రూల్స్ ఆఫ్ వర్డ్ స్ట్రెస్. వర్డ్ స్ట్రెస్ యొక్క రూల్స్ ఏంటి అంటే చూద్దాం. మొదటిది వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. వీక్ ప్రిఫిక్సెస్ అంటే, ప్రిఫిక్స్ అంటే ఏంటిది? వర్డ్కి ముందు యాడ్ అయ్యేటువంటి దాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. వర్డ్ చివరన యాడ్ అయ్యేటువంటి దాన్ని సఫిక్స్ అంటాం. అంటే ఇక్కడ వర్డ్కి ముందు అయ్యేటువంటి ప్రిఫిక్స్లు ఏవైతే ఉన్నాయో అది వచ్చినప్పుడు మనకి వర్డ్ స్ట్రెస్ ఎక్కడ ఉపయోగించాలనేటువంటి రూల్ ఉంది. చూద్దాం ఇక్కడ ఏమేమి ప్రిఫిక్సెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏ, బిఈ, డిఈ, ఆర్ఈ, సిఓఎన్ కమ్ యాజ్ ఏ ప్రిఫిక్స్ ఇన్ ఏ వర్డ్, ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ది సెకండ్ సిలబుల్. ఇవి మనకి ప్రిఫిక్స్గా వస్తే, ఈ పదాలు ప్రిఫిక్స్గా వస్తే ఒక వర్డ్లో మనం సిలబుల్ ఎక్కడ అంటే వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రాయాలంట? సెకండ్ సిలబుల్ పైన రాయాలి. అందుకే చెప్పా కదా మీకు సిలబుల్గా డివైడ్ చేయడం రావాలి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. అబౌవ్. ఏంటిది? అబౌవ్. ఇక్కడ అబౌవ్ అంటే ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? అబౌవ్, అబౌవ్, అబౌవ్. ఇదిగో ఇక్కడికి ఒక సిలబుల్, ఇక్కడికి ఒక సిలబుల్. అంటే ఇది ఫస్ట్ సిలబుల్, ఇది సెకండ్ సిలబుల్. సో వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రావాలి? ఇది వీక్ ప్రిఫిక్స్ యాడ్ అయింది కాబట్టి ఎక్కడ రావాలి మనకి? సెకండ్ సిలబుల్. అంటే దీనిపైన ఎక్కడ రాయాలి మన సెకండ్ సిలబుల్ అంటే బి వేయడం. ఇలా గీత పెట్టాలి. సో ఇది మనం రబ్ చేసుకోవచ్చు. అర్థం కావడం కోసం అన్నీ అక్కడ కట్ చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ బికమ్. ఇందులో బిఈతో స్టార్ట్ అయింది. ఇక్కడ 2 సిలబుల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వర్డ్ స్ట్రెస్ సెకండ్ సిలబుల్ పైన, సి పైన. నెక్స్ట్ డిఈ, డిగ్రీ. ఎక్కడ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి డైరెక్ట్? ఇక్కడ జీ దగ్గర. రెసిస్టెంట్. దీంట్లో 3 ఉన్నాయి. రెసిస్టెంట్. కానీ మనకు 2 సిలబులే కదా, 1 2 ఎన్నో ఉన్నాయి. మనకి ఏ సిలబుల్ పైన రాయాలి ఆ సిలబుల్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ వస్తుంది కంటిన్యూ. అందులో కూడా 3 సిలబుల్స్ మనకి సెకండ్ సిలబుల్ పైన వస్తుంది. సో వీక్ ప్రిఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఏ, బిఈ, డిఈ, ఆర్ఈ, సిఓఎన్ కమ్ యాజ్ ఎ ప్రిఫిక్స్ ఇన్ ఎ వర్డ్, ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ది సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబుల్ పైన మనము వర్డ్ స్ట్రెస్ అనేటువంటి దాన్ని మనము ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రూల్ చూడండి. ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటిది చూడండి. కాంపౌండ్ వర్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 వర్డ్స్. అంటే 2 డిఫరెంట్ పదాలని మనము
కంపోజ్ చేసి ఒక వర్డ్గా ఫామ్ చేస్తే దానిని మనము కాంపౌండ్ వర్డ్ అంటాం. ఏమంటాం దాన్ని మనము? కాంపౌండ్ వర్డ్ అంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్. ఇక్కడ టూత్ వేరు, పేస్ట్ వేరు, ఫూట్ వేరు, బాల్ వేరు, బుక్ వేరు, షాప్ వేరు. అంటే బుక్ వేరు, షాప్ వేరు, రెండు డిఫరెంట్ వర్డ్స్. మనం ఏం చేస్తున్నాం? కంపోజ్ చేసి ఒక వర్డ్గా ఫామ్ చేస్తున్నాం, బుక్ షాప్ అని. దీన్ని మనం కాంపౌండ్ వర్డ్ అంటాం. మరి ఇలా కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రాయాలి? చూడండి ఇక్కడ స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉపయోగించాలంట? ఫస్ట్ సిలబుల్ పైన ఉపయోగించాలి. ఎక్కడ ఉపయోగించాలి? ఫస్ట్ సిలబుల్ పైన మనము స్ట్రెస్ మార్క్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ టూత్ పేస్ట్, ఇక కళ్ళు మూసుకొని రాయాలి మీరు. ఇక కాంపౌండ్ వర్డ్ వచ్చింది అంటే కళ్ళు మూసుకొని రాయాలి. ఓకే, టూత్ పేస్ట్లో ఫస్ట్ సిలబుల్ ఎక్కడ? ఇది ఫస్ట్, ఇది సెకండ్. దీంట్లో రెండే సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయాలి. ఇందులో ఎక్కడ రాయాలి? ఇందులో రాయాలి. ఇక్కడ ఎక్కడ రాయాలి? ఓకేనా? సో ఇదే కాంపౌండ్ వర్డ్లో ఇంకా కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి, వాటికి మాత్రం సెకండ్ సిలబుల్ పైన రాయాలి. ఏంటివి అంటే ఓల్డ్ ఫ్యాషన్, సాఫ్ట్ స్పోకెన్ ఎక్సెట్రా. ఇక్కడ ఎందుకు ఇక్కడ సెకండ్ సిలబుల్ పైన రాయాలి ఓల్డ్ ఫ్యాషన్, సాఫ్ట్ స్పోకెన్? ఎందుకు అంటే ఇక్కడ నౌన్ కేసు వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఫస్ట్ సిలబుల్ పైన రాస్తాం. ఇది యాడ్జెక్టివ్ కేస్. యాడ్జెక్టివ్ కేసు వచ్చినప్పుడు మనం ఎక్కడ రాయాలి? సెకండ్ సిలబుల్ పైన రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది కాంపౌండ్ వర్డే సార్ ముందు రాస్తాం అంటే రాంగ్ అవుతుంది ఇక్కడ. ఓకే, కాంపౌండ్ వర్డ్లోనే 2 రూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటేమో ఫస్ట్ సిలబుల్ పైన వస్తుంది, ఇంకోటేమో రెండో సిలబుల్ పైన వస్తుంది. ఫస్ట్ సిలబుల్ పైన ఎప్పుడు వస్తుంది? నౌన్ కేసు అయినప్పుడు ఫస్ట్ సిలబుల్. చూడండి ఇక్కడ టూత్ పేస్ట్ నౌన్, సో ఫుట్బాల్ నౌన్, బుక్ షాప్, బుక్ నౌన్ షాప్. సో ఈ నౌన్ కేసు వచ్చినప్పుడు మనం ఫస్ట్ సిలబుల్, ఓల్డ్ ఫ్యాషన్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ సిలబుల్ పైన రాయాలి. ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. సో rest of the things we shall discuss in next video. Thank you.